రసోళ్ళు అయితే మామూలు వాళ్ళు కాదు నువ్వు. మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి, ఫార్మాలిటీ లేదా? నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 4 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కదా? ఏందమ్మా గట్ల అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఈడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా గంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యున్సీ యూత్ లీడర్, ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమ్రా ఉన్నారా? ఏ లేరన్నా. విన్నావు కదా, ఏ లేలే. కాళ్ళేదో అసమ్మతి గ్రూపు కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసడేందుకే సర్కారోళ్లే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుము గిట్ల మీరు గుసాయించు. గది మ్యాటర్. మీ అసమ్మత వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు. సలే గాళ్ళు రౌడీ షీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. అయినా చంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి గాని నా తాను పెడతారండి ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలో చేశారు చెప్పగలరా? చెప్తా, నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడదచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడు ఏంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈడ పెడతారా? ఏందా మీ ప్రశ్నలు? గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని, ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మీరు దుర్గానా కాదా? ఈ హత్యకు మీకు సంబంధం ఉందా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఖండిస్తున్నాను. అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు. మీ దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి, నా దగ్గర ఒకే సమాధానం ఉంది. అది గురునారాయణకి తెలుసు. లాయర్ సాబు విన్నావు కదా, గాడింతకి దుర్గగాన్ని ఒప్పుకున్నట్టా లేనట్టా? రెండూ కాదు, వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు. దీని తల్లి ఈ దుర్గగాన్ని ఏం చేయాలి భయా? ఐసా బోల్. అచ్చా అజీజ్ గారు జైలు నుంచి బయటకు వచ్చి అట్లనా? నీ నోట్లో చక్కెర పోయ్యా. ఖాళీ చేతిలో గోళీలు నింపిన తుపాకి పెట్టినావు లాయర్ సాబ్. శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ దందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, వేరే పని పెట్టుకోవద్దు. మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైందనుకుంటాను. ఎనీహా, మేం చేయాల్సిన పని నువ్వు చేశావు. గురునారాయణ మనుషుల్ని చంపి. శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బహదూర్పురాలో ఉన్నాడు.
రా విద్య. దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కాఫీ? అలీఖాన్ కూర్చో. సరే, రైస్. ఇంకొంచెం పెట్టమంటారా? ఓకే. వాడి పేరు అజీజ్. జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు. నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా. అంటే సాంబార్. కేశవ్, భోంచేద్దురా. చాలు బాబీ. నీ మనిషి అనుకున్న వాడే నిన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్. చావుకు నా భయం చాలా భయంకరమైంది. పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సిందే. వాళ్ళు వాంటెడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించి మిమ్మల్ని ట్రాప్లోకి లాగారు. గురునారాయణ్ స్ట్రాటజీని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. అందుకే ఇలా జరిగింది. ఐఎమ్ సారీ. ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు. గురునారాయణ్ ప్రతి మూమెంట్ మనకు తెలుస్తూనే ఉంటుంది.